ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు రోజా అనే విషయం తెలిసిందే. తెలుగు ప్రజలు ఏనాడు చేసుకున్న దౌర్భాగ్యమో ఇటువంటి ఒక నీచురాలు తెలుగు గడ్డ మీద తిరుగుతూ ఉంటే వారు సిగ్గుతో కుంచుకుపోతున్నారు. ఈ వ్యక్తి నోరు విప్పితే చాలు పచ్చి బూతులు. ఇక్కడ ఏదో అకేషన్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది కదూ. ఈ రోజా అనే వ్యక్తి డాన్స్ చేస్తోంది కదూ. ఈ సెలబ్రేషన్కు కారణం ఏమిటో తెలుసా? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భంగా రోజా చేసుకున్న సెలబ్రేషన్స్ అన్నమాట ఇవి. అదేమిటి, ఎవరైనా హంతకులను కానీ, ఆర్థిక నేరగాళ్లను కానీ, టెర్రరిస్టులను కానీ, పాకిస్తానీలను కానీ అరెస్ట్ చేస్తే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఒక హైలీ రెస్పెక్టబుల్ పర్సనాలిటీని, అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇలా సెలబ్రేట్ చేసుకుంటారా అనే చచ్చు ప్రశ్న అడక్కండి. ఎందుకంటే ఈ వ్యక్తికి ఉచ్చనీచాలు ఉండవు కదా, అందుకే సెలబ్రేట్ చేసుకుంది. ఇక ఈ రోజా అనే వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఎన్ని పచ్చి బూతులు వాగిందో తనకే తెలీదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రోజా వాగిన వాగుడు చదువుకుని మీరే సిగ్గుపడండి. ఇక్కడ మసకగా కనిపిస్తున్న ఫస్ట్ ఫోటో చూడండి. రోజా జన సైనికులకు వేలు చూపిస్తోంది. అది పచ్చి బూతుకి అర్థం అన్నమాట. అన్నింటికంటే దారుణమైన విషయం ఏమిటంటే ఒక మంత్రి హోదాలో ఉంటూ రోజా ఇంత నీచ నికృష్టంగా ప్రవర్తించింది. ఇక త్వరలో చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. ఈ శుభ సందర్భంలో ఆయన సీఎంగా ఉంటూ ఉండగా ఆయన జైలుకు వెళ్ళినప్పుడు పండగ చేసుకున్న ఈ దుష్టురాలు హ్యాపీగా ఆనందంగా రోడ్ల మీద పడి తిరగడం అస్సలు మంచిది కాదు. సమాజానికి రాంగ్ సిగ్నల్స్ పంపినట్లు అవుతుంది. అందుకే ఈ దుష్టురాలని ఇమీడియట్గా అరెస్ట్ చేసి మహిళా పోలీసుల చేత పోలీసు ట్రీట్మెంట్ ఇప్పించి జైల్లో పెట్టించాలి. ఇది అశేషాంధ్రుల ఆకాంక్ష.